హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. మంచి చెప్తే ఎవరు వినరు అని అంటారు కదా. ఈరోజు యష్మి కూడా అదే చేసింది. ఆమెకి ఎంత మంచిగా పాయింట్స్ చెప్పినా కూడా నామినేట్ చేసి అసలు వాళ్ళ పాయింట్స్ వింటనే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. ఓకే ఓకే మెహబూబ్ చేస్తూ ఉంటే మామూలు ఓవర్ యాక్షన్ కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తేజ నామినేటు మణికంఠ చేస్తా అన్నప్పుడు చప్పట్లు కొట్టి అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నట్టు, మంచిగా చేసిండు అని. కానీ అసలు నచ్చట్లేదు. ఆమె గేమ్ అయితే మొత్తం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఆమె అట్లనే ఉంటే మాత్రము టాప్ 5 కూడా కష్టమే. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో ఆమె కన్నా అర్థమైతే లేదు మరి. అది రేషన్ అండ్ బెడ్రూమ్ కంట్రోల్ వీళ్ళకు నబిల్ చీఫ్ కదా, వాళ్ళకి ఇచ్చిర్రు. ఓజీ అని చెప్పేసి గ్యాంగ్స్టర్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పి పేరు పెట్టారు కదా, వాళ్ళకి ఇచ్చారు. కానీ అక్కడ మాట్లాడుకునేటప్పుడు వైల్డ్ కార్డ్స్కి ఏమి ఇవ్వాలి అండ్ వీళ్ళకి ఏమి ఉంచుకోవాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు యష్మి అంటది అన్నట్టు, రేషన్లో మనము ఎక్కువ ఉంచుకుందాము, వాళ్ళకు తక్కువ ఇద్దాము, ఎందుకంటే టాస్కులు వాళ్ళు బాగా ఆడరు అంటే తక్కువ ఇస్తే అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఫుడ్ విషయంలో అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే గట్టిగా ఆడి గేమ్లు గెలవాలి, కానీ ఫుడ్ని తక్కువ ఇచ్చి గేమ్ గెలుద్దాం అనేది చాలా తప్పు విషయం. కాకపోతే ఆమెకి నామినేషన్లో ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను అసలు ఆయన నబిల్ తోటి నేను చీఫ్ తోటి చెప్పనే లేదు రేషన్ విషయం అని అంటుంది. కానీ చెప్పింది రేషన్ అనేది వాళ్ళకి తక్కువ ఇద్దామని అయితే చెప్పింది యష్మి. ఇంకోటి ఏంటంటే మిల్క్ అయితే మొత్తం వీళ్ళే ఉంచుకున్నారు. ఓజీ క్లాన్ వాళ్ళు, నబిల్ క్లాన్ వాళ్ళు, వాళ్ళకి అసలు మిల్క్ ఇవ్వనే లేదు. అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, ఇక హౌస్లో జోష్ స్టార్ట్ అయింది. ఇక గంగావ అయితే మామూలుగా కామెడీ కాదు, మణికంఠనైతే ఒక ఆట ఆడుకున్నది. అది ఇప్పుడు ఏడుస్తూ ఉంటాడు కదా హౌస్లో, ఎందుకు ఏడుస్తున్నావు, మొన్న పిల్ల యాదికి వచ్చిందని ఏడ్చినావు కానీ నేను చూసినా అని చెప్పేసి అంటది మణికంఠకి. కానీ మరి ఎందుకు వచ్చినావు, మరి డబ్బుల గురించి వచ్చినావు అని కూడా అన్నది. ఏడుస్తూ ఉంటే ఎందుకు వచ్చినావు, మరి పోతే కాదు బయటకి, ఈ వారం పోతావా అని చెప్పేసి అంటది అన్నట్టు. ఇక ఆయన మణికంఠ నవ్వుకుంటా వచ్చేసి ఆమె గంగవ్వ దగ్గరికి వచ్చేసి అంటే బాగా ముద్దుగా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి, ఇప్పటి నుంచి ఈ వారం నుంచి నేను ఏడవనని చెప్పేసి చెప్తున్నావు. కానీ మస్తు అనిపించింది ఆమె అట్లా కామెంట్ చేయడము. ఆమె చూసి వచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు, అసలు మరి డబ్బుల గురించి వచ్చినావు కదా, మరి నీకు తెలియదా మరి అని చెప్పేసి అనడం అనేది కరెక్ట్ చెప్పిందని అనిపించింది. అయితే ఓజీగా నబిల్ ఖాన్ వాళ్ళు మిల్క్ ఇవ్వలేదు వీళ్ళకి. కొత్తగా వచ్చిరుగా వైల్డ్ కార్డులు, మొత్తం రేషన్ అంతా దాచుకున్నారు. ఇక మీరంతా రేషన్ దాచుకున్నారని గంగవ్వ అన్నట్టు, మాకు ఒక 2 ప్యాకెట్లు ఇస్తే ఏమవుతుంది, మీరు ఎందుకు దాచుకున్నారు అని చెప్పి. అయితే విష్ణు వచ్చేసి అది మా రేషను అని చెప్పేసి, ఇక్కడ పాలు వచ్చేసి లగ్జరీ గెలుచుకోవాలని చెప్పేసి అన్నారు. ఇదే విషయము ముందే తెలిస్తే మరి ఒక 10 ప్యాకెట్లు వేసుకొని వస్తుంటాం కదా అని చెప్పేసి అంటది అన్నట్టు గంగవ్వ. నేను మీకు గేమ్ ఆడిపించడానికి వచ్చినా కదా, మీరు నాకు పెట్టాలి, నేను పెద్ద మనిషిని కదా అంటే, ఇక్కడ రోహిణి వచ్చేసి నేను పెద్ద మనిషిని అని అంటది అన్నట్టు. ఇక గంగవ్వ వచ్చేసి ఎంతమంది పుట్టిర్రు అని చెప్పేసి అంటది. కామెడీ మస్తు ఫుల్ కామెడీ అనిపిస్తుంది అట్లా అనగానే. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేక ఇక అవినాష్ వచ్చిరు అంటే వీళ్ళ క్లాన్కి తోమడం అప్పయిపోయినట్టు, ఇక అవినాష్కి ఇస్తారన్నట్టు. ఇక తోమడము మొత్తము వాళ్ళు ఎక్కువ బౌల్స్ అన్నీ కూడా పడేసారు కిచెన్లో. ఎన్ని ఉన్నాయంటే అసలు ఒక 1 అవర్ పట్టేటట్టు ఉంది. మొత్తము పడేసి ఇక తోమాలి అని చెప్పేసి అందరూ చప్పట్లు కొట్టి మరి ఎంకరేజ్ చేసి పంపిస్తారు. ఇక అవినాష్ వచ్చేసి అంటాడు అన్నట్టు, ఏంది బిగ్ బాస్, అసలు నేను తోమడానికి పోతున్నా బౌలు, లేకపోతే యుద్ధానికి పోతున్నా, ఇట్లా ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అది కూడా ఫుల్ కామెడీ అనిపిస్తుంది. అయితే తర్వాతకి వెళ్ళి ఇక మణికంఠ అండ్ హరితేజ హెల్ప్ చేస్తారు. ఒక్కడికి అప్పయ్యకుండా ఇక హెల్ప్ చేయడం అనేది, ఈ హెల్ప్ చేయడం అనేది కూడా ఈమెకి యష్మి గారికి నచ్చట్లేదు అన్నట్టు. అంటే ఈయన గారు అందరికీ హెల్ప్ చేద్దామని పోతాడు అని చెప్పేసి అంటుంది. ఈ తోమడం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తోముతారు అన్నట్టు. ఇక తోమ అనుకుంటా మణికంఠ అండ్ అవినాష్ అండ్ హరితేజ ముగ్గురు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా పాట అసలు శృతిలో కలిపేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక తోమడం గురించి ఇక నువ్వు నీళ్లు పోయాలి, నేను బోళ్ళు తోవాలి అనుకుంటా, మంచిగా అనిపిస్తుంది కామెడీ అయితే. అయితే బిగ్ బాస్ వచ్చేసి ఇక నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తాడు. వీళ్ళకు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకి నామినేట్ చేయడానికి లేదు. ఇక వాళ్ళ స్వభావాన్ని బయట చూసి వెళ్తారు కదా, వాళ్ళ గేమ్ ఎట్లుందనేది వాళ్ళకి చెప్పి వాళ్ళ నెగిటివ్ ఏంది చెప్పేసి నామినేట్ చేయాలన్నట్టు. ఇక వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి. కాకపోతే కొంతమందిని ఈరోజు 4 మాత్రమే నామినేట్ చేశారు కొంతమందిని. ఇక మిగతా నామినేషన్స్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ వచ్చేసి హరితేజ వచ్చేసి యష్మికి నామినేట్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే నబిల్కి నామినేట్ చేయడానికి లేదు, నబిల్ చీఫ్ కదా, ఆయనకు నామినేషన్ ఇక సేఫ్ అన్నట్టు. ఇక యష్మిని చేసింది కదా ఈమె హరితేజ, ఆమె చెప్పింది మంచి పాయింట్స్ చెప్పింది, కానీ ఇన్పుట్స్ అనేది ఆమె తీసుకుంటలేదు, అసలు ఆలోచనే లేదు. మరి గేమ్ చేంజ్ చేసుకుందాము, మరి వాళ్ళు చూసి వచ్చి చెప్పారు కదా బయటకి ఎట్లా వెళ్తుంది, నెగిటివ్ వెళ్తుందా మరి పాజిటివ్ వెళ్తుందా, వింటనే లేదు అసలు మొత్తము. ఇక మీకు ఏం తెలియదు అన్నట్టే చెప్తా ఉంది అన్నట్టు. ఈ పాయింట్సే చెప్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. పర్సన్కి డిషెస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది కదా, ఆ పాయింట్ చెప్పింది. అంటే అందరికీ
మన అందరి దృష్టిలో ఉన్న పాయింట్ మంచి పాయింట్ చెప్పింది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మణికంఠని టార్గెట్ చేయడం అనేది ప్రతి వీక్ కూడా టార్గెట్ చేస్తా, నేను నామినేట్ చేస్తా, నేను నామినేట్ చేస్తా అని చెప్పి నామినేట్ చేయడము, మిగతా వాళ్ళని నామినేట్ చేయకుండా చేస్తుంది అన్నట్టు. అంటే ఈమెతో పెట్టుకుంటే రోజు మన ప్రతి వీక్ నామినేట్ చేస్తుందేమో అన్నట్టు మిగతా వాళ్ళు నీ నామినేషన్ ఓళ్ళు పెడతారు అని చెప్పి కూడా చెప్తారు. సో అది మంచి పాయింట్ అని అనిపించింది. అసలు టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ ఇప్పుడు ఈ హౌస్లో అసలు ప్రతి వారానికి కూడా వేరే వేరే పాయింట్స్ వస్తూ ఉంటాయి వేరే వాళ్ళని నామినేట్ చేయడానికి. కానీ ఒక్కొన్నే ప్రతి వారము ఏదో ఒక పాయింట్ వెతికి నామినేట్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. అదే విషయం చెప్తుంది. అసలు చూసి మాకే బోర్ కొడుతుందని చెప్తుంది అన్నట్టు హరితేజ. మొన్న ఫ్యామిలీ నుంచి ఫుడ్ అండ్ మెసేజ్ వచ్చింది కదా, అప్పుడు కూడా మణికంఠది తీసుకోలే, నిఖిల్కి ఇచ్చింది అన్నట్టు. మొత్తం ఫుడ్ అండ్ మెసేజ్ నేను నిఖిల్కి ఇస్తా అని చెప్పేసి నిఖిల్కి ఇచ్చింది. అప్పుడు మణికంఠకి ఇచ్చింటే బాగుండేది. ఎందుకంటే హౌస్లో ప్రియా అని అనుకుంటా ఆయన బాధపడతా ఏడుస్తూ ఉన్నాడు కదా, ఇస్తే బాగుంటుండే. కానీ మీరు నిఖిల్కి ఇవ్వడము ఎందుకు ఇచ్చారు, మీరు ఇక్కడ బాధపడుతున్నారని తెలుసు కదా అని చెప్పేసి ఆమె హరితేజ చెప్తుంది. కానీ ఈమె చెప్తున్న రీజన్ ఏంటంటే మేము మణికంఠకి మేమందరం ఉన్నాము, మేము కన్సోల్ చేస్తాం ఆయనకు లవ్ దొరుకుతుంది, కానీ నిఖిల్ చెప్పుకుంటలేడు కానీ ఆ రీజన్ చెప్తుంది ఆమె. కానీ ఆమె ఉద్దేశంలో అసలు మణికంఠ అంటే లెక్కనే అది అసలు ఇష్టమే ఉండదు అన్నట్టు. ఆమెకి ఇష్టం లేక ఆమె నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి నిఖిల్తో ఉంటుంది కాబట్టి నిఖిల్కి ఇచ్చింది. అంతే చెప్తే ఇక్కడ కవర్ వేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఆలోచిస్తలేదు. ఆమె చెప్పినది ఏంది మరి బయటకి నెగిటివ్గా పోయిందా అనేది ఆలోచిస్తలేదు ఆమె. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి హరితేజ పృథ్వీని చేసింది. ఎందుకంటే టాస్క్లో నువ్వు ఆరోగ్యన్స్ చూపెడతావు కానీ బాగానే ఆడతావు, కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటావు అని చెప్పేసి చెప్పింది అన్నట్టు. నిజంగానే మొత్తం నిఖిల్ చెప్పే మాటలకి కానీ ఎస్పీ చెప్పే మాటలకి కానీ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు పృథ్వీ. ఎవరు ఏం చెప్పినా వింటాడు అన్నట్టు. ఈ అయామ్కి మధ్యలో చెప్పేది కూడా అసలు ఆయనకంటూ ఒపీనియన్ అసలు ఆలోచిస్తలేడు, ఆ తాటే పెడతలేడు. ఆ నిఖిల్ చెప్పిండు స్పేస్ ఉండదని, ఇక అదే పట్టుకొని స్పేస్ ఉండదని ఏమని పెట్టేసిన డైరెక్ట్ టాస్క్ ఓడిపోయిండు. సో మొత్తం కూడా నువ్వు నీ ఇండివిజువల్ గేమ్ ఆడట్లేవు అని చెప్పేసి చెప్పింది. బయట ఏదైతే చూసి వెళ్ళినరో ఏదైతే విని వెళ్ళిరో అక్కడ వాళ్ళకు కూడా అవే పాయింట్స్ చెప్పారు. పృథ్వీ కూడా నేనేం ఇన్ఫ్లుయెన్స్ అవ్వలే అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండు. టాస్క్లో యష్మి ఏడవంగానే ఆమెకే ఇచ్చిండు అన్నట్టు, సరే నువ్వే ఆడిపో చీఫ్ కంటెండర్ అని చెప్పేసి ఆమెకే ఇచ్చిండు. ఇక ఇన్ఫ్లుయెన్స్ కాలేదని చెప్పి చెప్తుండు. ఇక హరితేజ నామినేషన్ అయిపోగానే నబీల్కి చెప్తుంది అన్నట్టు ప్రేరణ. ఇక్కడ వాళ్ళు వచ్చి పాయింట్స్ చెప్తున్నారు అంటే వాళ్ళు బయట చూసి ఎట్లా వెళ్తుంది గేమ్ వాళ్ళు అనలైజ్ చేసి మనకు చెప్తున్నారు. మనం దాన్ని విని కొంచెం దాన్ని మనం పాయింట్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్తుంది ప్రేరణ గేమ్ బాగా అనలైజ్ చేస్తుంది. అసలు ముందు వెనకాల ఏం జరుగుతుంది అనేది బాగా అనలైజ్ చేస్తుంది కదా. ఇక నబీలు విన్నాడు, కానీ తర్వాతకి వెళ్ళి యష్మితో మాట కలిపి వీళ్ళని ఇవే పాయింట్స్ చెప్పి తర్వాత వీక్ వీళ్ళని నామినేట్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు చెప్పొద్దు అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అంటే ప్రేరణ ఏమనుకుంటుందంటే మొత్తం నామినేషన్ అయిపోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి అసలు సిచ్యువేషన్ ఏం జరుగుతుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రేరణ అంటుంది. ప్రేరణ పరంగా ఆమె కరెక్ట్ ఉంది గేమ్ పరంగా. కానీ ఇక్కడ యష్మి అనేది నబీల్ని చేంజ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆమె నామినేషన్లో చెప్దామని చెప్తుంది అన్నట్టు. మొత్తము నెక్స్ట్ వీక్ ఉంటాయి కదా, ఇక అంటే వీళ్ళు ఈ వీక్లో ఏవైతే పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారో దానికి వ్యతిరేకంగా నామినేట్ చేసి చెప్దామని అనుకుంటున్నారు అన్నట్టు. ఇక నబీల్ కూడా అదే మాట చెప్తున్నాడు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి గౌతమ్ వచ్చేసి ఫస్ట్ విష్ణు నామినేట్ చేసిండు. మంచి పాయింట్స్ చెప్పిండు. ఆమె తీసుకుంటే బాగుండేది, తీసుకొని గేమ్ చేంజ్ చేసుకుంటే. అసలు ఇండివిజువల్ గేమ్ ఆడతలేవు, మొత్తం కూడా ఒక పర్సన్ మీద ఇంట్రెస్ట్ పెట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా అటు తీసుకుపోతున్నావు అని చెప్పి చెప్పిండు. అసలు అది వింటలే. ఏమన్నా అంటే నా పర్సనాలిటీ నాది, నా గేమ్ నచ్చుతుంది ప్రేక్షకులకి, నా పర్సనాలిటీ నచ్చితే ఉంచుతారు, లేకపోతే బయటకు తీసుకుపోతారని చెప్తుంది. నిజంగానే మరి నచ్చకపోతే బయటకే తీసుకుపోతారు, ఉంచారు. కాకపోతే గేమ్ చేంజ్ చేసుకుంటుంది అని చెప్పి చెప్తుండే ఆయన. కానీ ఆమె చేసుకునే ఉద్దేశమే లేదు. ఎందుకంటే చెప్పిన రీజన్ కూడా అట్లనే ఉంది, నాకు అవసరం లేదు అన్నట్టే చెప్తుంది ఆమె. గౌతమ్ కృష్ణ నెక్స్ట్ నామినేషన్ యష్మికి చేసిండు. చెప్పిన రీజన్ ఏంటంటే ఇదే మణికంఠ విషయమే. ఎందుకంటే టార్గెట్ చేసి ప్రతి వీక్ కూడా రివెంజ్ నామినేషన్ వేస్తుంది కదా, అట్లా చేయడము ఎంతవరకు కరెక్ట్, అది అట్లా చేయొద్దు కదా అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. నాయని పావని వచ్చేసి విష్ణుని నామినేట్ చేసింది ఫస్ట్. ఎందుకంటే ఆమె చీఫ్ కంటెండర్కి నేను రెడీ లేనని చెప్పింది కానీ 6th వీక్ తర్వాత నేను చీఫ్ కంటెండర్కి నేను పోటీ చేస్తా అన్నట్టు చెప్పింది కదా. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ప్రతి గేమ్ కూడా ఆడాలి, ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు కెప్టెన్ ఉన్నప్పుడు కెప్టెన్ అవ్వాలని ముందుకు రావాలి, చీఫ్ ఉన్నప్పుడు చీఫ్ అవ్వడానికి ముందుకు రావాలి. కానీ నేను ఆడాను, నేను తర్వాత అవుతా 5 వారాల తర్వాత అంటే గేమ్ అయిపోతుంది, 15 వారాలు ఉంటుంది గేమ్ అని చెప్పేసి చెప్తుంది. అయితే ఈమె విష్ణు వచ్చేసి నేను రెడీ లేనప్పుడు నేను ఎందుకు తీసుకుంటా, అసలు ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ నాకు వచ్చిన తర్వాతనే నేను లీడర్షిప్ తీసుకుంటా, మళ్ళీ ఎంబీబీఎస్ చేసిన తర్వాతనే డాక్టర్ అవుతారు కానీ ఎంబీఎస్ చేయకుండా డాక్టర్ కాదు అని చెప్తుంది. అసలు సంబంధం లేకుండా చెప్తుంది అన్నట్టు. ఆమె చెప్పిన పాయింట్ ఏంది,
టాస్కులు బాగా ఆడి చీఫ్ అయ్యి ఆడియన్స్ దృష్టిలో మంచిగా వెళ్ళాలి, మంచిగా అంటే ముందుకు వెళ్ళాలి. కానీ నువ్వు మధ్యలోనే నేను ఆడను అని చేతులు ఎత్తేస్తే తర్వాతకి వెళ్ళి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా అంటే ఆడియన్స్కు నేను ఎట్లుంటే అట్లా నచ్చుతా అన్నట్టు ఆమె మాట్లాడుతుంది విష్ణు. అయితే నాయని భవన్ వచ్చేసి చెప్తా అన్నట్టు అసలు నీకు విన్ అవ్వాలని తపన లేదని చెప్పేసి. కానీ ఈమె విష్ణు ఏమంటుందంటే అసలు చీఫ్గా విన్ అయిన వాళ్ళే గెలవాలని రూల్ ఉందా, బిగ్ బాస్ అనేది అది పర్సనాలిటీకి సంబంధించింది కదా అని చెప్పేసి అంటున్నట్టు. బిగ్ బాస్ అనేది పర్సనాలిటీకి సంబంధించింది, కానీ ఇక్కడ గేమ్స్ కూడా ఆడాలి. గేమ్స్ ఆడకుండా మూలకు కూర్చుంటే ఓన్లీ పర్సనాలిటీ బట్టి గెలిచేటోళ్ళు ఉండరు కదా, అన్నీ చేయాలి, పర్సనాలిటీ ఉండాలి, గేమ్స్ కూడా ఆడాలి. ఇక నాయని పని ఇంకొక నామినేషన్, నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఆమె సీతని చేసింది. ఎందుకంటే ప్రతిసారి నామినేట్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయేటప్పుడు ఎలిమినేట్ అయిపోతారు కదా, ఇక వెళ్ళే ముందలా ఏడుస్తూ ఉంటుంది మొత్తం. ఇక క్రై బేబీ అని చెప్పేసి నువ్వు నాకైతే క్రై బేబీ లెక్క అనిపిస్తున్నావు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. కానీ సీత, యష్మి అండ్ పృథ్వీ వీళ్ళు అంటే తీసుకోలేదు నామినేషన్ని, కొంచెము ఓవర్గా రియాక్ట్ అయ్యారు. కాకపోతే ఈమె అయితే తీసుకున్నట్టు అనిపించింది, అంటే చెప్తే విన్నది పాయింట్లు, సరే ఓకే నేను మార్చుకుంటా అన్నట్టు మాట్లాడింది. అంటే ఇన్పుట్స్ తీసుకున్నదని అర్థమవుతుంది అన్నట్టు. అయితే నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మెహబూబ్ వచ్చేసి సీతకు నామినేట్ చేసింది అన్నట్టు. అంటే ఈయన వచ్చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర టైం స్పెండ్ చేసిండంట, కాకపోతే ఈమె దగ్గర వెళ్ళినప్పుడు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పేసి అన్నాడు అన్నట్టు. అంటే నాకు సరిగా వెల్కమ్ రాలేదు అని చెప్పేసి అన్నాడు. అయితే ఈమె ఏమనుకున్నదంటే ఈయననే నా దగ్గరికి వస్తలేడు బయట గేమ్ చూసి అని చెప్పేసి ఈమె అనుకున్నదంట. అయితే చెప్పింది అన్నట్టు ఇక నెక్స్ట్ వీక్ ఈ రీజన్ చెప్పి నామినేట్ చేస్తా అని చెప్పేసి. యాక్చువల్గా అయితే అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంతమందితోటే ఉంటారు, ఇక అందరితో కలవాలని లేదు కదా ఒకటే రోజులా, అది మాట్లాడుతూ ఉంటారు, తర్వాత కనెక్షన్ ఏర్పడుతుంది. కానీ ఈయన వచ్చేసి ఇక నాకు నీతో కనెక్షన్ రాలేదు ఒకటే రోజులో అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత మెహబూబ్ వచ్చేసి యష్మిని కూడా అదే రీజన్తో నామినేట్ చేశారు. మేము వైల్డ్ కార్డ్గా వచ్చినామని చెప్పేసి, అంటే 1 month అయిన తర్వాత వచ్చినామని చెప్పేసి మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేరు అని చెప్పేసి చేసిండు నామినేషను. ఇంకోటి ఏంటంటే పాల ప్యాకెట్లు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి. నిజంగానే పాల ప్యాకెట్లు అయితే ఇవ్వలే, ఇక్కడ నేను చెప్పలేదు అని చెప్పేసి చెప్పింది, రేషన్ విషయము తక్కువ ఇవ్వాలని చెప్పలే అని చెప్పి చెప్పింది. కానీ అక్కడ నబీల్కి అయితే ఫస్టే చెప్పింది అన్నట్టు, రేషన్ తక్కువ ఇద్దాం వాళ్ళకి, టాస్కులు నార్మల్ అంటే గట్టిగా ఆడారు అని చెప్పి చెప్పింది, కానీ చెప్పలే అని చెప్తుంది అన్నట్టు. అది ఇక్కడ నబీల్ వచ్చేసి మేము ముందే మాట్లాడుకున్నాము పాల ప్యాకెట్లు ఇద్దామని చెప్పేసి, కాకపోతే ఒక 2 ఉన్నాయి, ఇంకొక 3 ప్యాకెట్లు వచ్చిన తర్వాత ఇద్దామని అనుకున్నామని చెప్పేసి నబీల్ చెప్తాను. అంటే ఈయనకి భయమైందన్నట్టు, బయటకి పాల ప్యాకెట్లు ఇవ్వలే అని చెప్పేసి. ఎందుకంటే నామినేషన్ కదా, నామినేషన్ అనేది టెలికాస్ట్ అవుతుంది ఖచ్చితంగా, బయటకి నెగిటివ్ పోటీ అవుతుందేమో అనుకున్నట్టు వెంటనే మధ్యలోకి దూరి చెప్పిండు అన్నట్టు, అసలు మేము ఇద్దాం అనుకున్నాము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెహబూబ్ చెప్పిన తర్వాత ఇచ్చిరని కాదు, మేము ముందే అనుకున్నామని చెప్తున్నట్టు. ఇక నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి తేజ వచ్చింది. తేజ వచ్చేసి ఇక మీ అందరినీ 8 మంది నామినేట్ చేస్తా, ఎవ్వరు కూడా మార్నింగ్ లేవగానే డ్యాన్స్ చేస్తలేరు అని చెప్పేసి అంటాడు. కాకపోతే నిజంగానే డ్యాన్స్ అంతగా ఎవరు కూడా వేస్తలేరు, అందరూ నిద్రమబ్బులే ఉంటారు, పడుకొని తర్వాత సాంగ్ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వస్తున్నట్టు. అది చెప్పిన రీజన్ అయితే మంచిగా అనిపించింది, నిజంగానే నామినేట్ చేయాలి అని, ఎందుకంటే డ్యాన్సే చేస్తలేరు ఎవరు కూడా. అది తేజ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సీతకి చేసిండు. ఎందుకంటే ఆమె చీఫ్ ఉన్నప్పుడు ఒక టాస్క్ ఇచ్చింది కదా, ఆ టాస్క్లో వీళ్ళు ఓడిపోయినప్పుడు ఎవరినన్నా ఒకళ్ళు అవుట్ కావాలని చెప్పినప్పుడు మొత్తం డిస్కషన్ చేసిన తర్వాత సీత నేనే సాక్రిఫైస్ చేస్తా, నేనే ఆడను అని చెప్పేసి చెప్పింది. ఇక తర్వాతకి వెళ్ళి మరి బిగ్ బాస్ మరి ఎవరు అర్హులు కాదు ఈ గేమ్ గెలవడానికి అన్నప్పుడు డిసిషన్ మొత్తం చేంజ్ చేసేసి ఈయన మణికంఠ పేరు చెప్తుంది అన్నట్టు, ఇక మణికంఠ అవుట్ చేస్తున్నాం మణికంఠ అని చెప్పేసి. అది మాకు చూసే వాళ్ళకు కూడా అనిపించింది, ఏంది ఇంత సడన్గా డిసిషన్ చేంజ్ చేసేసిన. నేను కూడా నా రివ్యూలో చెప్పాను, అసలు డిసిషన్ చేంజ్ చేసేసింది బిగ్ బాస్ అడగగానే, అంటే అక్కడ చెప్పిన పాయింట్ని బట్టి ఆమె డిసిషన్ చేంజ్ చేసింది అన్నట్టు. అంటే ఎవరు ఉంటే మీరు క్లాన్లో ఓడిపోతారు అని అన్నాడు కదా బిగ్ బాస్, ఇక మళ్ళీ నా పేరు నేను ఎందుకు చెప్పుకోవడం అనుకున్నదేమో. ఇక ఆమె ఏం చెప్తుంది తేజకి, నేను అంటే అందరినీ అడిగిన తర్వాతనే మేము ఆ డిసిషన్ తీసుకున్నాము, మీకు అది మరి టెలికాస్ట్ కాలేనట్టుంది, కానీ అందరూ కూడా మణికంఠని అవుట్ చేద్దామని చెప్పారు అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఇక అంటే బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా మణికంఠని పంపించారు కదా, దాంట్లో కూడా యాక్చువల్గా నైనిక డ్యాన్సరు మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది, మరి మీరు ఆమెను పంపాలి కదా, మరి మణికంఠని ఎందుకు పంపించారు అంటే మణికంఠకి పంపకపోతే మరి సింపతి రాదని అనుకున్నారా, అప్పటి వరకు అతను ఏడ్చింది కాబట్టి పంపించారా అని చెప్పేసి అడిగిండు అన్నట్టు ఈయన తేజ. కానీ యాక్చువల్గా అయితే ఆయన చాలా వరకు నేను గేమ్ ఆడతా అని సీతని బతిలాడింది అన్నట్టు, అందుకే ఇచ్చింది. కాకపోతే ఆ గేమ్ అనేది ఆమెకి నైనికకి ఇచ్చింటే ఆమెకి ప్లస్ అయ్యేది, ఇంకోటి వాళ్ళు టాస్క్ కూడా గెలిచేవారని అనిపించింది అన్నట్టు ఆ రోజు. అయితే తేజ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మణికంఠన్ చేసారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా వైల్డ్ కార్డు, వాళ్ళు మణికంఠన్ చేస్తారు అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మధ్యలో ఆమె యష్మి కూడా ఉంటుంది మణికంఠన్ ఎవరు చేయరని చెప్పేసి,
కానీ ఇక్కడ చేసేసరికి చప్పట్లు కొడుతుంది అన్నట్టు, ఇక ఫుల్ హ్యాపీ అయిపోయింది మణికంఠను తేజ నామినేట్ చేయగానే. మామూలు ఓవరాక్షన్ కాదు, మామూలుగా కాదు, ప్రతిదీ కూడా ఆయన మెహబూబ్ చేసేటప్పుడు కూడా, నామినేట్ చేసేటప్పుడు కూడా ఓకే ఓకే అవునా ఎస్ ఎస్ అనుకుంటా చేసింది ఓవరాక్షన్. అసలు గేమ్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. అసలు ఏమనుకుంటుందో ఏమో ఆమె. మొత్తం కూడా చాలా చేంజ్ చేసుకోవాలి గేమ్ని. అయితే మణికంఠకి తేజ ఏం రీజన్ ఇచ్చినంటే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నీకు లేవా నాకు లేవా, వాళ్ళు అక్కడ ఉన్న హౌస్మేట్స్ అందరికీ, ఆఖరికి రోహిణికి కాలు విరిగింది, ఆమె కూడా ప్రాబ్లం ఉంది. అదే విషయాన్ని ప్రతిదాకా ఒకసారి చెప్తే ఏం కాదు, 2 సార్లు చెప్తే ఏం కాదు, 3 సార్లు చెప్తే ఏం కాదు, ప్రతిసారి 4-5 సార్లు, ప్రతి 10 సార్లు కూడా అదే చెప్పుకుంటూ ఉంటే అది చూసే వాళ్ళకు కూడా అది చిరాకు వస్తుంది కదా అని చెప్పేసి చెప్తాడు. అది తెలియకుండా వచ్చిందంటే ఓకే, అంటే దాన్ని నువ్వు చేంజ్ చేసుకోవాలి. కానీ అది తెలిసే నువ్వు కావాలనే చేస్తున్నావు అంటే నువ్వు గేమర్వి, నిన్ను అప్రిషియేట్ చేస్తా అంటాడు. అంటే ఇండైరెక్ట్గా నువ్వు అది గేమ్ ఆడుతున్నావా లేకపోతే అది రియల్గా అనేది మాకు తెలియదు, మాకైతే గేమ్ ఆడుతున్నట్టే అనిపిస్తున్నట్టు చెప్తున్నాడు. ఇక అంటే బయట వాళ్ళకు కూడా కొంచెం చాలామందికి డౌట్ ఉంది కదా, అతను ఓవర్ యాక్షన్ అంటే దాన్ని యాక్షన్ చేస్తుండు, అట్లా సింపతి అనేది యాక్టింగ్ మొత్తం అని చెప్పేసి అనుకుంటారు కదా. సో అది బయట వాళ్ళు ఉన్న మాటని ఆయన పోయి అడిగినట్టు లోపల. ఆయనైతే అది అనుకోకుండానే జరుగుతుంది, నాకు అట్లా వచ్చేస్తుంది, నేనేమో దాన్ని యాక్టింగ్ చేయట్లేదు, అదేం గేమ్ కాదని చెప్పేసి చెప్తుండు. మరి అది గేమా లేకపోతే రియలా అనేది మరి ముందులా తెలుస్తుందేమో చూడాలి. మరి ఇప్పటికీ కూడా మనకు కూడా అది అర్థమవుతలేదు. కాకపోతే అందరూ కలిసి ఒకతన్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు హౌస్ మొత్తం కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఇక ఎటు కొడితే అతను బిహేవ్ చేస్తుండే కదా అట్లా అని చెప్పేసి అతన్ని ప్రతి పాయింట్లో కూడా లేపి నామినేట్ చేయడం కానీ, లేకపోతే అది కార్నర్ చేయడం కానీ చేసి అతనికి సింపతి వచ్చి టాప్లో కూర్చుని పెడతారు. వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు కదా, అది మణికంఠ టాప్ 5లో ఉంటాడని. అదే పరిస్థితి వస్తుంది లాస్ట్కి. ఫుడ్ అండ్ మెసేజ్ వచ్చినప్పుడు మణికంఠకి పృథ్వీ అండ్ యష్మిది వచ్చింది కదా. అయితే యష్మిది వదిలేసి పృథ్వీది తీసుకున్నాడు. అప్పుడు మరి ఎందుకు యష్మిది తీసుకోలేదు అని చెప్పేసి అడుగుతారన్నట్టు తేజ. కానీ అతను ఫస్టే చెప్పినంట, ఏంటంటే సీతది ఒకవేళ వస్తే సీతది నేను తీసుకుంటా అని చెప్పేసి చెప్పిండు. కానీ అతనికి సీతది రాలేదు, పృథ్వీది వచ్చింది. రాలేదు, పృథ్వీ అండ్ యష్మిది వచ్చింది. కానీ అది నాకు కూడా అనిపించింది, తీసుకుంటే బాగుండేది యష్మిదికి. ఆమె ఫుడ్ తీసుకొని మెసేజ్ తీసుకొని ఇచ్చింటే బాగుండేది. ఆమె చేసింది కదా అని ఇతను చేస్తే కరెక్ట్ కాదు కదా అనిపించింది. ఇంకొక మెట్టు ఎక్కేవాడు, అంటే మంచి పేరు వచ్చేది. ఒకవేళ ఇన్ కేసు ఆమె తప్పు చేసినప్పటికీ కూడా, అంటే ఆయనకి ఫుడ్ ఇవ్వనప్పటికీ కూడా ఈయన తీసుకుపోయి ఆమెకి ఇచ్చింటే మంచి పేరు వచ్చేది అన్నట్టు. అది ఈరోజు 4 నామినేషన్ టెలికాస్ట్ చేశారు, మిగతాయి రేపు టెలికాస్ట్ చేస్తారు. ఇక ఓటింగ్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది 10:30 తర్వాత. అట్లా ఎవరు అవుతారు అనేది రేపు తెలుస్తుంది. ఇక ఓటింగ్ కూడా రేపే స్టార్ట్ అవుతుంది 10:30 తర్వాత. చూద్దాం మరి ఎవరు ఏ రీజన్తో ఎట్లా నామినేట్ చేస్తారు అనేది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.